ఐపీఎల్ 2026కు సంబంధించి కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకున్న మరియు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే, మొదటగా కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, మనీష్ పాండే, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, సునీల్ నారాయణ్, రామ్వెన్ పావెల్లను కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ఆండ్రే రసెల్, క్వింటన్ డీకాక్, రెహ్మతుల్లా గుర్బాస్, మోయిన్ అలీ, ఆండ్రిస్ నోచెజ్, ఎస్ జాన్సన్, లవనీత్ సిసోడియా, వెంకటేష్ అయ్యర్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియాలను కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ మొత్తంగా 10 మంది ప్లేయర్స్ను రిలీజ్ చేసింది. అలాగే 12 మంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంది. ఈ రిటెన్షన్స్ రిలీజెస్ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ వద్ద 64.3 కోట్ల రూపాయల పర్స్ అయితే అవైలబుల్గా ఉంది. మొత్తం అన్ని ఫ్రాంచైజీలతో పోలిస్తే కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర మాత్రమే చాలా ఎక్కువ పర్స్ అయితే మిగిలింది. డిసెంబర్లో జరగబోయే ఐపీఎల్ మినీ యాక్షన్లో కూడా అత్యధిక పర్స్తో మినీ యాక్షన్లోకి ఎంట్రీ అవ్వబోయే టీం కూడా కోల్కతా నైట్ రైడర్స్. ఏ ప్లేయర్ కోసం పోటీ పడాలన్నా, ఏ ప్లేయర్ను తీసుకోవాలన్నా సరే కోల్కతా నైట్ రైడర్స్ వెనుదిరిగి చూడాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గర 64.3 కోట్ల రూపాయల పర్స్ ఉంది కాబట్టి ఏ ప్లేయర్ కోసమైనా ఎంత మొత్తమైనా ఇచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ 13 స్లాట్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 6 ఓవర్సీస్ స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో కోల్కతా నైట్ రైడర్స్ డిసెంబర్లో జరగబోయే మినీ యాక్షన్లో 64.3 కోట్ల రూపాయలతో మినీ యాక్షన్లోకి ఎంట్రీ ఇచ్చి 13 స్లాట్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 6 ఓవర్సీస్ ప్లేయర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఐపీఎల్ 2026కు సంబంధించి కోల్కతా నైట్ రైడర్స్కు సంబంధించి టాప్ రిటెన్షన్స్ కనుక చూసుకుంటే రింకు సింగ్ 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి 12 కోట్లు, సునీల్ నారాయణ్ 12 కోట్లు, హర్షిత్ రాణా 4 కోట్లు, రమన్దీప్ సింగ్ని 4 కోట్ల రూపాయలకు కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకుంది.